హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేనైతే మీ పూజారి మీ ముందుకు వచ్చేసాను. మళ్ళీ నేనైతే చిక్కుడుగాయలు కూర చేసి పెడతానని చిక్కుడుగాయలు అయితే తెంపుతున్నానండి. చిక్కుడుగాయలు మా కాడ లేవు. అయితే ఆ పక్క వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు కొన్ని వండుకోనమ్మా ఒక్క పావని వెళ్ళినాయని చిక్కుడుగాయలు అయితే ఇచ్చేసారు. అయితే చిక్కుడుగాయ కూర చేసి మీ అందరూ చూపెడతానని నేను చిక్కుడుగాయ కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో చిక్కుడుగాయలు చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుగాయలు అయితే దించుతున్నాను నేను. మన చెట్లకు కాసే చిక్కుడుగాయ అంటే మనందరికి ఇష్టం కదనండి మొత్తం. అందుకని చిక్కుడుగాయలు అయితే దించుతున్నాను. చిక్కుడుగాయలు దించి చిక్కుడుగాయల కూర వేస్తే ఎక్కువ వెళ్ళలేదండి, ఒకటే పావు అట్లా వెళ్ళినాయి. వెళ్తే అంటుకోండమ్మా మీరు అని ఇచ్చేసారన్నమాట మాకు. నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తున్నానండి. ఇక్కడ చిక్కుడుగాయ కూర వేసుకోవాలి కదనండి, అందుకని గ్యాస్ అది చిన్నగా పెట్టుకున్నా. నేనైతే వాటర్ తీసుకుంటున్నాను. మాత్రం చిక్కుడుగాయలలో పోస్తున్నా ఫ్రెండ్స్. చిన్న కొన్నే కదండి, అందుకని ఇట్లా చేస్తున్నాను. నూనె పోస్తా ఫస్ట్. ఇప్పుడు చిక్కుడుగాయ కూరలకు నేను ఎక్కువ నూనె పోస్తానండి, ఎందుకంటే బాగా అనిపిస్తుంది. అందుకని వేస్తాను. ఉల్లిగడ్డ అయితే కోస్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోసేసిన తర్వాత ఇట్లా చేస్తున్నానండి, ఎందుకంటే చిక్కుడుగాయలు కొన్నే కాబట్టి అన్నీ కొన్ని కొన్ని ఒక పావు కాబట్టి అందుకని ఇట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోసిన తర్వాత అయితే కోస్తానండి. చేసిన తర్వాత నూనె వేడైందండి. నూనె వేడైన తర్వాత ఇవైతే ఇస్తామండి. ఇట్లా అయితే కలిపేస్తామండి. తర్వాత ఈ పసుపు అండి, ఇది పసుపు వేస్తున్నాను. ఈ పోపు దినుసులండి వేస్తున్నాను. ఇట్లనైతే కలుపుకుంటున్నానండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో చిక్కుడుగాయలు వేసి కలుపుకోవాలండి. ఇవి వేగిన తర్వాత చిక్కుడుగాయలు అయితే వేసి కలుపుకోవాలండి. అల్లం అయితే లేదు, అల్లం అయితే నేను వేయను చిక్కుడుగాయ కూరలలో వేసుకోవాలండి. ఇట్లా కొన్ని కదా ఫ్రెండ్స్, అంటే తొందరగా అయిపోతుంది చిక్కుడుగాయ. ఫస్టే కడిగి పెట్టుకున్నా చిక్కుడుగాయలు. నేను చిక్కుడుగాయలు చించిన తర్వాత కూడా కడిగి పెట్టుకొని మళ్ళీ తర్వాత ఇట్లా కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇట్లా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కలిపిన తర్వాత కొద్దిసేపు ఇది వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా కారం వేసుకోవాలి అంతే. ఇక తీసుకుంటున్నానండి. టమాటా వేసిన తర్వాత దీంట్లో లేదండి కారం వేయాలండి. కారం కూడా అయితే వేస్తున్నానండి. తర్వాత రండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రండి కొంచెం ఉడకనివ్వాలండి. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపెడతానండి. ఇట్లా ఉడికిన తర్వాత ఇట్లా ప్లేట్ వేసుకోవాలి, మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత తీస్తానండి. మూత తీసి దీన్ని కలిపేసుకుంటున్నానండి. ఇట్లా కలిపిన తర్వాత నేను కొంచెం మెంతి ఆకు ఉన్నదండి, మెంతి ఆకు ఇప్పుడు వేస్తానండి. నేనైతే చించి పెట్టుకున్నా మెంతి ఆకు. ఇట్లనైతే మెంతి ఆకు వేస్తున్నానండి. ఇట్లా వేసి మాత్రము కలిపేసుకుంటా. ఒక 5 నిమిషాల తర్వాత నండి గ్యాస్ బంద్ చేస్తానండి. అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూపెడతానండి మీకు. ఇస్తానండి. ఇక నేను మూత తీసిన తర్వాత ఒకసారి మాత్రం కలిపేసుకుంటాను చిక్కుడుగాయ కూర. ఇట్లా కలిపిన తర్వాత ఇక నేను గ్యాస్ బంద్ చేసుకోనండి. ఇప్పుడు మళ్ళీ వేరే చేస్తానండి. ఇప్పుడు మాత్రం ఇది సాంబార్ వేసుకుంటున్నా.
వేసుకొని పక్కకు దించి పెట్టేసుకుంటానండి. బాగా వేస్తే నేను కొంచెమే కదా ఇట్లా వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇట్లా కలుపుకొని ఇది మాత్రం ఇగో చిక్కుడుకాయ కూర మాత్రం అయిపోయిందండి. చిక్కుడుకాయ కూర చూడండి ఫ్రెండ్స్, ఇగో చిక్కుడుకాయ కూర అయితే అయిపోయిందండి. ఇట్లనైతే చేసి పెట్టుకున్నాను నేను. చిక్కుడుకాయ కూర అయితే అయిపోయిందండి. ఇదైతే దించేస్తున్నా నేను. దించిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పెట్టేసుకున్నాను నేనైతే. ఇగో మన నైట్లో అన్నం తినలేదండి మేము. అయితే అన్నం అంతా అట్లనే ఉండిపోయింది అన్నమాట. అన్నాన్ని వేస్ట్ నేను చేయలేనండి. ఎందుకంటే నాకు అన్నం అంటే చాలా, నేను కష్టంతో వెళ్తున్నాను కాబట్టి నేనైతే అన్నాన్ని పడేసుకోనండి. అయితే నైట్ అన్నం అంతా అట్లనే ఉంది. అయితే ఇందులో కొంచెం నూనె వేసి ఫోన్కి వేసుకొని తింటామని నేనైతే పక్కకు తీసి పెట్టుకున్నానండి. ఇట్లనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే అన్నం అంటే నాకు అస్సలు పడేయడానికి నాకు ధైర్యం రాదండి. ఎందుకంటే ఈ అన్నం గురించే అసలు కోటి విద్యలు కూటి కొరకే కదండి చేసేది. అన్నం మాత్రం నేను అస్సలు పడేయనండి. నైట్ అన్నం ఇది. మాకు ఆరోగ్యాలు అబ్బాయికి ఇట్లా జ్వరం వచ్చింది. అయితే అన్నం ఫోన్కి వేసుకొని తింటామని నేను మాత్రం ఇట్లా చేస్తున్నానండి. ఇది మాత్రము పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చికాయ వేస్తాను. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు లేదనండి, అది తినరు. ఉల్లిగడ్డ వేస్తే తినరండి వాళ్ళు. ఉల్లిగడ్డ వేస్తే అస్సలు తినరు వాళ్ళు. అంటే ఎల్లిపాయ వేస్తే ఇప్పుడు ఎల్లిపాయ అయితే లేదండి, అందుకనే అట్టిగా చేస్తున్నాను. కరివేపాకు అండి, కరివేపాకు వేసి నేనైతే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇది మాత్రం శనగపప్పు అండి. ఇది శనగపప్పు వేస్తాను నేను. శనగపప్పు తర్వాత ఇందులో కొన్ని పల్లీలు ఉన్నాయండి, కొన్ని పల్లీలు కూడా వేసేస్తాను నేను. అన్నం చాలా మిగిలిపోయిందండి. నైట్ ఎవరు తినలేదు. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు పాపం తినమంటే ఆమె కూడా నేను తినమమ్మీ అన్నది. ఆయన డ్యూటీలో నచ్చి ఆయన పనికి వెళ్ళేసి వచ్చి కొంచెమే తినేసానండి. అన్నం అంతా అట్లనే ఉంది. పొద్దునైతే ఏం చేయలేదు, చపాతీ చేస్తాను అనుకున్నా కానీ చపాతీ అయితే చేయలేదండి. అసలు అన్నం తినచ్చేటట్టు లేదు జ్వరాలతోనే. అందుకే ఈ అన్నాన్ని మాత్రం వేస్ట్ చేయను నేనండి. ఇప్పుడు మధ్యాహ్నానికి నేను మాత్రం ఫోన్కి వేసుకున్నానండి. ఇట్లా వేసి ఫోన్కి వేసుకొని తినేస్తాం. మనిషి కొంచెం తింటే. ఇప్పుడైతేనే బియ్యం పెట్టలేదండి, ఎందుకంటే అన్నం అంత ఉంది కదా, అందుకని నేనైతే బియ్యం పెట్టలేదండి. అట్లా ఈ అన్నం అంతా ఫ్రై చేస్తానండి. ఇది ఇట్లా చేసి వేడి చేసుకొని ఇందులో వేసుకుంటే ఉడుస్తుందండి, లేకుంటే ఉడవదు. నేనైతే అన్నం అయితే అసలు పడేయను నేను. అన్నం అయితే ఇక చాలా మిగిలిపోయిందండి. ఇట్లనైతే వేసుకుంటున్నానండి నేను. వేసుకొని వేడి చేసుకొని మళ్ళీ తింటామని మా అబ్బాయి మా అందరం కూడా అంటారు. అన్నం వేస్ట్ చేయం మేము, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది కాబట్టి అయితే వేస్ట్ చేయనండి అన్నము. నైట్ అన్నం ఉంటే మాత్రం ఫోన్కి వేసుకొని అన్న ఏమైనా చేసుకొని తింటాం, కానీ వట్టిగా మాత్రం పడేయను నేను. ఎప్పుడన్నా ఆవు వస్తుంది, ఆవుకు మాత్రం పెడతానండి. అప్పుడు చాలా మిగులితే నేను తిన్న తర్వాత మిగిలితే మాత్రం పెడతా. లేకపోతే చపాతీలు మాత్రం నేను ఆవులకు చపాతీలు మాత్రం పెడతానండి. అయితే కలుపుకుంటున్నానండి. ఇట్లా మాత్రము నేను కలుపుకుంటున్నాను. ఇట్లా చేస్తే తొందరగా ఒడుస్తుంది. ఇప్పుడు అట్లుంటే మాత్రం ఒడవదండి. ఇది మాత్రం నేను ఇట్లా కలుపుకుంటా. నేనైతే చేస్తున్నానండి. వేడి చేస్తున్నాను. అన్నాన్ని మాత్రము ఇట్లా కలుపుతున్నానండి. కలిపిన తర్వాత వేడైన తర్వాత ఇద్దరికి పెడతా, పాపకు బాబు, మా ఇద్దరు పాపలకు పెడతా. అన్నం అయితే ఇట్లా ఒకసారి దగ్గర నుండి చూపిస్తా ఫ్రెండ్స్ మీకు మాత్రము. అన్నం అయితే ఇట్లా అయింది. అన్నం మాత్రం ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయ కూర కూడా ఇది ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇది చిక్కుడుకాయ కూర, ఇది అన్నం ఫ్రెండ్స్, రెండు. నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే, బాయ్ ఫ్రెండ్స్.